ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ గొప్ప దేవుణ్ణి, సింహాసనశీనుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం మనసారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలి. దేవుని సన్నిధిలో గంతులు వేయచ్చు ఆరాధించాలి. దేవుని సన్నిధిలో సంతోషంతో ఉత్సాహంతో ఆయనను మహిమపరిచే విధంగా మనం దేవుని మహిమపరచాలి. ప్రియులారా, ఒక 3 విషయాలు చూసుకొని మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తాం. చదవబడిన లేఖనంలో నుండి మొదటి వచనంలో చూసినట్లయితే, దేవా, మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఎవరు సమీపంగా ఉన్నారు అంటే, చాలామంది భక్తులకు దేవుడు సమీపంగా ఉన్నాడు. చాలామంది మరి దైవజనులకు, ప్రవక్తులకు బైబిల్లో చూసినట్లయితే చాలామందికి దేవుడు సమీపంగా ఉండి అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. మరి ఎవరికి సమీపంగా ఉన్నాడంటే, మన జీవ గ్రంథంలో చూసినట్లయితే మరి ఆదికాండము 21వ అధ్యాయం 15 నుండి 19 వచనాల వరకు ఇక్కడ హాగారు అన్నటువంటి వ్యక్తి ఇక్కడ కనబడుతుంటున్నది. బేర్షేబా అరణ్యంలో తిరుగులాడుచున్నప్పుడు ఆమెకు దగ్గర నీళ్లు అయిపోయినాయి, తిత్తిలో మరి రొట్టెలు అయిపోయినాయి. ఆయన కుమారుడు దాహం అని ఏడుస్తున్నప్పుడు, ఆయన చాలా ఏడుస్తున్నప్పుడు ఆమెకు ఇవ్వడానికి నీళ్ళు ఎక్కడ లేవు. ఎందుకంటే అది అరణ్యం కనుక, ఎడారి ప్రాంతం కనుక, ఇసుక ప్రాంతం కనుక అక్కడ నీళ్లు దొరకవు, మనుషులు ఉండరు కనుక అక్కడ మరి తన కుమారుణ్ణి ఒక చెట్టు కింద పడవేసి మరి ఆమె దూరంగా కూర్చొని ఏడుస్తున్నది, ఎలుగెత్తి ఏడుస్తున్నది. పిల్లవాడు ఆ పొద కింద ఏడుస్తున్నాడు, తల్లి మరి దూరంగా కూర్చొని ఏడుస్తుంది. ఇక నా కుమారుడు ఈ రోజుకు చనిపోతాడు, ఇప్పుడు చనిపోబోతున్నాడని ఆమె బాధను భరించలేక ఏడుస్తున్నదిగా ఉన్నది. ప్రియులారా, ఆమె జీవితంలో బేర్షేబా అరణ్యంలో ఏమీ లేని స్థితిలో, ఎవరు లేని స్థితిలో అక్కడ దేవుడు వారి మొర విని, ఆ పిల్లవానికి స్వరము విని, మొర విని, తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన రోదన విని ఆ దేవదూతను, ఆకాశం నుండి దేవదూతను పంపి అక్కడ హాగరు, నీకేమొచ్చింది, ఆ చిన్నవాడిని లేవనెత్తు, ఆ చిన్నవాడున్న చోట నేను జీవజలములు కుమ్మరిస్తానన్నప్పుడు ఆమె అనుకున్నది ఒకసారి అనుకోవచ్చు, మరి దేవా, మరి ఇక్కడ ఏం లేవు కదా, జీవజలములు ఎట్లా వస్తాయని అనుకోవచ్చు. కానీ అక్కడ ఆమె ఏం అనుకోలేదు. దేవదూత ఏ రీతిగా చెప్పిందో, ఏ రీతిగా దేవదూత మాట్లాడిందో, ఆ పిల్లవాడిని పోయి లేవనెత్తగానే అక్కడ జీవజలం ఒక మంచి ఊట కనబడింది. ఆ ఊటను చూసి సంతోషించి ఆ తిత్తిలో నీళ్లు దింపుకొని వచ్చి తన కుమారునికి తాగిచ్చి ఆమె త్రాగి వారు ప్రాణము త్రిప్పరిల్లడి చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో కూడా, మన పరిస్థితిలో కూడా బేర్షేబా అరణ్యం లాంటి పరిస్థితిలో, మన కష్టాలలో, బాధలలో, వేదనలలో మనం వారమంతా ఇన్ని కష్టాలు, మరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కష్టం నుండి మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఇక్కడికి చాలా కష్టాలతో, బాధలతో, మరి ఆగర్ వలె దిక్కుతోచని పరిస్థితిలో, ఏది మనకు అర్థం కాని పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించి మన ప్రాణములను తెప్పరించి చేసినందుకు దేవుణ్ణి మనసారా మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తాం. ప్రియులారా, రెండవది చూసినట్లయితే 8వ వచనంలో చూసినట్లయితే, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసం పొంగుచున్నది, సంబరముతో నిండి ఉన్నది, దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులు మడ్డితో దాన్ని పీల్చి మృంగివేయవలెను. ఇక్కడ చూసినట్లయితే దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నది. పాత్ర ఉన్నప్పుడు ఆ పాత్రను ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఆ పాత్రలలో ఏ రీతిగా మరి ద్రాక్షరసమునుగా మార్చాడనేది మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ఉంటున్నది. కానాలో వివాహానికి యేసు ప్రభు తల్లి మరి శిష్యులు పిలువబడి ఉన్నారు. పిలువబడి ఉన్న వేళలో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ విందు ప్రధాని వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. అమ్మ, ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు వాళ్ళ తల్లి వెళ్ళి
ఆ కుమారునితో యేసు ప్రభుతో చెప్తుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందన్న. అమ్మ నాతో నీకేం పని అన్నాడు. నాతో నీకేం పని అని పరిచారకుల దగ్గరికి వెళ్ళింది. పరిచారకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏది చెప్తాడో మీరు అది చెయ్యండి అని పరిచారకులతో చెప్పినప్పుడు పరిచారకులు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, ఆ రాతి బాణాలు 6 రాతి బాణాలు నీళ్లతో నింపండి అన్నప్పుడు మరి వారు అనుకోవచ్చు ఒక విధంగా అల్ప విశ్వాసం కొన్నిసార్లు మనకు వస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడని అనుకుంటాం మనం. ఎక్కడి నుండి దీవెన వస్తుంది, ఎక్కడి నుండి ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు సరి అయిన మరి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది సాగుతున్నాం కదా, మాకు ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఆ శిష్యులు విశ్వసించి ప్రభువు చెప్పినట్టు చేసినారు. అక్కడ రాతి బాణల్లో నీళ్లు నింపమన్నప్పుడు నీళ్లు నింపిన తర్వాత ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ రీతిగా మరి ఆ తాగుచున్న ప్రజలకు తెలియదు, కానీ నీళ్లు నింపిన పరిచారకులకు యేసు ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియదు. మరి ఆ నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు దేవుడు. ద్రాక్షరసం చేసి వారందరూ కూడా మరి తాగి సంతోషించినట్లు చేశారు. ఇది వరకైతే యేసు ప్రభు చెయ్యనిదేమో జబ్బు రసంగా ఉన్నది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడో వారికి ఎంతో రుచికరంగా, ఎంతో మరి ఆశీర్వాదకరంగా, ఎంతో మరి సంతోషమునిచ్చే ద్రాక్షరసంగా మార్చబడినది. ప్రియులారా, మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో లేనిది దేవుడు ఉన్నట్టుగా ఎన్నిసార్లు మనకు చేయలేదు, ఎన్నిసార్లు మన జీవితంలో మరి ఏది లేదు అన్నటువంటి పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన దేవుడు మనకి ఏం చేశాడంటే లేనిది ఉన్నట్టుగా చేసి మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి బట్టి మనం మనసారా దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరచాలి. ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, కొన్నిసార్లు నాకు లేని స్థితిలో, కొన్నిసార్లు నాకు మరి ఆర్థిక స్థితిలో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు సహాయం చేసిన గొప్ప దేవా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం అని దేవుని మన మనసారా దేవుని మహిమపరుస్తాం. రెండవది, మూడవది చూసినట్లయితే 10వ వచనంలో, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. చూడండి, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ విరగొడతాడట, నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాడంట. అంటే నీతిమంతులకు ఈ లోకములోను పరలోకములోను గొప్ప స్థానం ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నీతిని, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం పరిశుద్ధత మరి లేనిది యేసయ్యను ఎవరు చూడలేరు, మరి పరిశుద్ధత లేని ప్రభువుని ఎవరు చూడలేరని వాక్యం కూడా సెలవిస్తుంది. ప్రియులారా, మన జీవితంలో మనం నీతిమంతుల కొమ్ములను హెచ్చించే, అంటే కొమ్ములను అంటే మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. నీతిమంతులు ఎప్పుడు కూడా చూడకపోవడని వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతుల సంతానం విడవబాట కానీ భిక్షమెత్తుడుగా నేను ఎక్కడ చూడలేదని వాక్యం సెలవిస్తున్నది. మరి అందుకే నోహవు కుటుంబంలో చూసినట్లయితే నీతిమంతుడైన నోహవు దగ్గరికి యేసయ్య వెళ్ళి ఆ దర్శనంలో, ఆ ప్రత్యక్షతలో ముఖాముఖిగా మాట్లాడి, నోహవు, ఈ యొక్క మరి సమస్త పశువులు, మనుషులందరూ కూడా మరి లయమైపోతున్నాయి కనుక నువ్వు ఓడ తయారు చేసుకోమన్నప్పుడు ఆ ఓడలో ఉండడానికి తన కుటుంబం కొరకు ఓడ తయారు చేసుకున్నాడు. ఆయన నోహవు ఎలాంటి వాడటంటే నీతిమంతుడు, నిందరహితుడు, తన తరములన్నింటిలో మరి నిందరహితుడుగా ఉండి దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. మరి అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రత్యక్షమై, దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడి నోహవు కుటుంబం ద్వారా మనందరినీ, పశువులు, జంతువులు, మనందరం కూడా షేము, హాము, యాపెతను వారు 3 కుమారుల ద్వారా కలిగిన సంతానమే ఈ ప్రపంచమంతా కూడా. ప్రియులారా, మరి మనల్ని హెచ్చించిన దేవుడు, దానియేలు కూడా ఓ బబులోను దేశమునకు బానిసత్వంగా వెళ్ళాడు. బానిసంగా వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక మంచి ప్రధానమంత్రిగా, బబులోను దేశానంతటినీ ఏలడానికి ఒక మంచి అధికారినిగా చేశాడు. మరి నీతిమంతులను దేవుడు చూడకపోడు. అందుకే మనం నీతిని కాపాడుకొని, భక్తిని కాపాడుకొని, నీతిలో జీవిస్తూ, నీతిలో మనం నడుస్తూ, ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవిస్తూ మనం జీవించాలని ఈ లేఖనంలో
తెలియపరుస్తుంది ప్రియులారా. ఈ 3 విషయాలను బట్టి దేవుణ్ణి మనం ఘనపరిచి మహిమపరచాలి. మొదటిది మరి చూసినట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా అంటే దగ్గరలో ఉన్నాడు. నేను మీకు ఎలా దగ్గర ఉన్నానో యేసయ్య మనకు ఆ రీతిగా దగ్గర ఉన్నాడు. అక్కడ మరి బెహెర్షెబ అరణ్యంలో తిరుగులాడుచున్నటువంటి ఆ యొక్క హాగరు తన కుమారుని బ్రతికించినట్లు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, భర్తను బ్రతికించాడు. మనందరినీ బ్రతికించాడు. మన ప్రాణము తెప్పరిలా చేశాడు. మొదటిది. రెండవది, లేనిది ఉన్నట్టుగా చేసి దేవునికి మహిమచ్చేటట్టు మనల్ని ఆశీర్వదించిన దేవుడు. మరి మూడవది, నీతిమంతులుగా ఉండడానికి నీతిమంతుల స్థానంలో ఉంచిన దేవుడుగా ఉంటున్నాడు. నీతిమంతుల స్థానంలో ఉంచి నీతిని అనుసరించి నీతితో బ్రతకడానికి మనకు సహాయం చేశాడు. ఈ మూడింటిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ స్తుతిద్దామా.